తర్వాత ఈ పేషెంట్ మళ్ళీ రేడియేషన్ ఆంకాలజిస్ట్కి పంపించాం. సో కలిసి ఒక టీం లాగా ఎవరి రోల్ వాళ్ళు, సర్జరీ రోల్ సర్జన్ చేస్తాడు, మా రోల్ మేము, రేడియేషన్ ఆంకాలజిస్ట్ రోల్ రేడియేషన్ చేస్తారు. ఇలా కంప్లీట్గా హోలిస్టిక్గా మేనేజ్ చేస్తేనే పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు. పెయిన్ చూసినప్పుడు మామూలుగా ఒక లక్షణం కింద చూస్తారు, ఒక జబ్బుకి నొప్పి అనేది ఒక లక్షణం అని. కానీ పెయిన్ ఫిజిషియన్స్ నొప్పిని ఎప్పుడు లక్షణంగా చూడరు, పెయిన్నే డిసీజ్గా చూస్తారు. సో ఏదో పెయిన్ ఆపడానికి మందులు రాయడంలా కాదు, దాని ఒక డిటెక్టివ్ లాగా పెయిన్ ఎందుకు వచ్చింది, ఇది ఎలాంటి నొప్పి, ఎక్కడి నుంచి వచ్చింది, అండర్లైన్ మెకానిజం ఏంటి అని తెలుసుకుంటే ఏ విధంగా అది పేషెంట్కి డిఫరెన్స్ చూపిస్తుందో ఈరోజు నేను అదే చెప్పబోతున్నాను. పేషెంట్ ఎలా డయాగ్నోస్ చేయాలి. నేరస్ట్ నేను చెప్తాను. బేసిక్గా ఒక 26 సంవత్సరాల ఒక ఆవిడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది. ఒక హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అయింది. సో ఎండోస్కోపీ చేశారు, సిటీ చేశారు, ఎంఆర్ఐ చేశారు, కొలనోస్కోపీ చేశారు. నొప్పికి కారణం తెలియలేదు, చాలా మందులు పెట్టారు కానీ నొప్పి తగ్గలేదు. ఇది ఒక పేషెంట్ వచ్చారు. ఇవిడికి మొదటి నొప్పి వస్తుందని అల్ట్రాసౌండ్ అబ్డమెన్ చేస్తే ఓవరీలో సిస్ట్ కనబడిందని సిస్ట్ తీశారు. తర్వాత నొప్పి తగ్గలేదని గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనబడాయని గాల్ బ్లాడర్ తీశారు. తర్వాత నొప్పి తగ్గలేదని ఎపెండిక్స్ లావగానే ఎపెండిక్స్ తీశారు. 3 సర్జరీస్ తర్వాత కూడా నొప్పి తగ్గలేదు. ఈ 2 కేస్ సినారియోస్లో అసలు పేషెంట్కి నొప్పి ఎందుకు వచ్చింది. పేషెంట్స్ చూసినప్పుడు ఏంటంటే సింపుల్గా బెడ్ సైడ్ టెస్ట్లే అవసరం లేదు, ఎగ్జామినేషన్. దాంట్లో ఈ పేషెంట్ డయాగ్నోసిస్ డిఫరెంట్. అంటే యూజువల్గా కడుపులో ఉన్న డయాగ్నోసిస్ కాదు, కడుపు వాల్లో ఉన్న డయాగ్నోసిస్. ఇది నార్మల్గా కడుపు నొప్పిలానే ఉంటుంది కానీ కడుపు నొప్పి కాదు. ఈ పేషెంట్కి చిన్నగా అల్ట్రాసౌండ్ గైడెన్స్లో చిన్న ఇంజెక్షన్ ఇస్తే 15 నిమిషాల్లో పేషెంట్ ఇద్దరికి నొప్పి తగ్గిపోయింది. స్కోపీలే అవసరం లేదు. చిన్న బెడ్ సైడ్ టెస్ట్, మేము చిన్న బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ వాడి డయాగ్నోస్ చేసే విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని డయాగ్నోస్టిక్ బ్లాక్స్ ఇస్తే ఏ విధంగానూ ఈ నొప్పిని కనుక్కునే అవకాశమే లేదు. హెర్పెస్ అని తెలుస్తుంది మీకు, షింగిల్స్ అంటాం, తెలుగులో సప్పి అంటాం. వీడికి మేము ఒక రకమైన మా అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ పేషెంట్స్కి సెన్సరీ ఓరియంటెడ్ డయాగ్నోస్టిక్ అప్రోచ్ అంటాం. ఇంకా తగ్గిపోయింది. సో చాలా రోజువారీ చాలా సినారియోస్ ఉంటాయి. సపోజ్ ముడుకు నొప్పి పేషెంట్ ఉన్నారు, 75 సంవత్సరాలు, పేషెంట్ సర్జరీ ఫిట్ కాదు కానీ ఇంట్లో కదలలేనంత నొప్పి ఉంటుంది, సర్జరీ చేయలేమో, మందులు తగ్గవు. సో ఏం చేయాలి వీళ్ళకి జెనికులర్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేస్తాం. ఇవి జస్ట్ పబ్లిక్కి తెలియాలంటే ఓన్లీ వే ఏంటంటే మీరే. ఉద్దేశం ఏంటి అంటే నొప్పిని లక్షణంలా కాకుండా, ఒక జబ్బుకి లక్షణంలా కాకుండా నొప్పిని జబ్బుగా ట్రీట్ చేసి నొప్పిని పూర్తిగా అర్థం చేసుకుని అది ఎక్కడి నుంచి వస్తుంది, స్కిన్ నుంచా, మజిల్ నుంచా, నర్వ్ నుంచా, జాయింట్ నుంచా, బోన్ నుంచా చూసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ వేరియస్ మొడాలిటీస్ వాడి, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే మిషన్స్ వాడి కానీ, నర్వ్స్ బ్లాక్స్ ఇచ్చి కానీ, జాయింట్లోకి ఇంజెక్షన్స్ చేసి కానీ, లేదు ఇంట్రాథికల్ పంప్స్ అని, న్యూరో అబ్లేటివ్ టెక్నిక్స్ అని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి మెడికవర్లో. సో మేము పేషెంట్ని తరోగా ఎగ్జామిన్ చేసి కొన్ని డయాగ్నోస్టిక్ బ్లాక్స్ చేసి నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, దాని మెకానిజం ఏంటి, దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి. క్యాన్సర్ పెయిన్ అనే కాదు, అన్ని రకాల నాన్ క్యాన్సర్ పెయిన్స్, అంటే బోన్ పెయిన్స్, నర్వ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అన్నింటికి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇవ్వరు. ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది, ముడికి ఆపరేషన్ అవసరం ఉండదు, అలా అవి కాదు. పిఆర్పి లాంటి ఇంజెక్షన్స్ ఎర్లీగా అప్పుడే స్టార్ట్ అయిన ముడుకు నొప్పికి లేదా టెన్నిస్ ఎల్బో లాంటి కండిషన్స్ పనిచేస్తాయి. అంతేగాని పూర్తిగా అరిగిపోయిన ముడుకి పిఆర్పి చేసి పూర్తిగా సర్జరీ అవాయిడ్ చేయడం అనేది సైంటిఫిక్ కానే కాదు. సాధ్యమైనంత వరకు హై క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తూ ఎంతకాలం మనం పొడిగించగలుగుతామని చూస్తాం. అదే ఎర్లీగా డయాగ్నోస్ అయింది అనుకోండి, పూర్తిగా నయమే అవకాశం చాలా ఎక్కువ.